తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం మహాకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఇవాళ రాత్రి లేదా సోమవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ అమలును సీఎం రేవంత్ ప్రారంభించారు. దీనిని పురస్కరించుకుని వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు. రాహుల్ గాంధీతో భేటీ సందర్భంగా ఆ సభకు రావాలని ఆయనను ఆహ్వానించనున్నారు. అయితే అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏకకాలంలో జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వెసులుబాటును బట్టి బహిరంగ సభ తేదీని నిర్ణయించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ ఇతర కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నియామకాలపైన సంప్రదింపులు జరిపే అవకాశాలైతే ఉన్నట్లు చెబుతా ఉన్నారు. దీంతో పాటు సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం మహాకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న అనంతరం మధ్యాహ్నం ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఇవాళ రాత్రి లేదా సోమవారం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. ఇక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ అమలును సీఎం రేవంత్ ప్రారంభించారు. దీనిని పురస్కరించుకుని వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహించాలని రేవంత్ నిర్ణయించారు. రాహుల్ గాంధీతో భేటీ సందర్భంగా ఆ సభకు రావాలని ఆయనను ఆహ్వానించనున్నారు. అయితే అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏకకాలంలో జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ వెసులుబాటును బట్టి బహిరంగ సభ తేదీని నిర్ణయించనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ ఇతర కాంగ్రెస్ అధిష్టానం పెద్దలను కూడా కలిసి మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల నియామకాలపైన సంప్రదింపులు జరిపే అవకాశాలు ఉన్నట్లు చెప్తా ఉన్నారు. దీంతో పాటు సీఎం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులు కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.